హాయ్ అండి, నమస్తే. నేను మీ సోనియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సోనీ శివ. ఈరోజు మన వీడియోలో ఒక మంచి ఈజీ అండ్ హెల్దీ రైస్ రెసిపీని చూపించబోతున్నాను. కూరగాయలు ఇంట్లో లేనప్పుడైనా, అలాగే లంచ్ బాక్స్లోకైనా ఈజీగా చేసి పెట్టచ్చు. 10 నిమిషాల్లో ఈజీగా చేసుకునే ఈ కొత్తిమీర రైస్ని ఎలా చేసుకోవాలో ఈజీ వేలో చూపించేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఈ రైస్ కోసం ఒక బౌల్ తీసుకోవాలి. అందులోకి ఒక గ్లాస్ రైస్ని అయితే తీసుకుంటున్నాను. నేను ఇక్కడ నార్మల్ రైస్ని యూజ్ చేస్తున్నాను. మీరు బాస్మతి రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఒక గ్లాస్ బియ్యాన్ని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలన్నమాట. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని మనం నానబెట్టుకోవాలన్నమాట. బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసేసుకోవాలి. నీళ్లు పోసేసుకొని ఈ బియ్యాన్ని ఒక 10 నుంచి 15 నిమిషాలు, లేదా మీకు టైం ఉంటే హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోండి. ఈ బియ్యం నానేలోపు మనం ఇక్కడ ఒక కప్పు కొత్తిమీరని తీసుకోవాలి. ఒక గ్లాసు బియ్యానికి ఒక కప్పు కొత్తిమీర అయితే సరిపోతుంది. ఇది మీడియం సైజ్ కట్ట అనమాట, కొత్తిమీర కట్ట. ఇప్పుడు దీన్ని బాగా శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి. కాడలతో సహా వేసేసుకోండి. కాడలు ఉన్నా కూడా టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు ఉంటే ఒక పావు కప్పు దాకా పుదీనా వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. వేస్తే కనుక ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడు ఇందులోకి కారానికి తగినట్టు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. మనం ఇందులో ఎలాంటి కారం యూజ్ చేయం, పచ్చిమిర్చితోనే మనకి కారం రావాలన్నమాట. నేనైతే ఇక్కడ ఒక 2 పచ్చిమిర్చి దాకా యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి. సో ఇప్పుడు దీన్ని నీళ్లు వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. పక్కన పెట్టేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఒక స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టేసుకోండి. నేనైతే కుక్కర్లో చేస్తున్నాను. మీరు బాండి లేదా మీరు ఏదైనా బౌల్లో అయినా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు కుక్కర్ గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. నేను అచ్చగా నెయ్యితోనే చేస్తున్నాను. మీరు ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ దాకా షాజీరా, అలాగే ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, ఒక మరాఠీ మొగ్గ, అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. నేనైతే స్పైసెస్ ఇవే వేస్తున్నాను. మీకు ఇష్టమైతే హోల్ గరం మసాలా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక కప్పు దాకా వేసుకోవాలి. ఇక్కడ మీడియం సైజ్ ఉల్లిపాయల్ని నేను 2 తీసుకున్నానండి. సో అవి వచ్చేసి నాకు ఇక్కడ ఒక కప్పు దాకా అయ్యాయి అన్నమాట. సో ఇట్లా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా దంచుకొని వేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెష్గా దంచుకుంటే. సో అల్లం వెల్లుల్లి పేస్ట్లోంచి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని ఇంకొక 1 మినిట్ పాటు వేయించుకోవాలి. ఇలా చక్కగా అంతా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర పేస్ట్ని, సో దాన్ని ఈ ఉల్లిపాయల్లో వేసేసుకోవాలన్నమాట. మొత్తం కూడా ఈ ఉల్లిపాయల్లో చక్కగా వేసేసుకొని ఈ పేస్ట్ని అలాగే ఉల్లిపాయల్ని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే మనం కొత్తిమీరలో నుంచి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఆయిల్లో ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా ఫ్రై చేసుకుంటే మనకే దాంట్లో నుంచి పచ్చివాసన అంతా పోతుంది. అలాగే కొత్తిమీర ఫ్రై అయ్యేటప్పుడు మనకి మొత్తం అరోమా చాలా బాగా వస్తుందన్నమాట. సో ఇలా చక్కగా అంతా కూడా ఫ్రై చేసేసుకున్న తర్వాత చూడండి మనకి ఇలా ఫ్రై అయిపోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా బియ్యాన్ని నానపెట్టుకున్నాం కదా, ఒక గ్లాస్ బియ్యాన్ని. సో ఒక గ్లాస్కి తగ్గట్టు నేను ఇక్కడ ఎసురు అనేది చెప్తున్నాను. నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకొని 2వ గ్లాసు కొంచెం తగ్గించి వేసుకుంటున్నాను అనమాట. అదే మీరు నార్మల్గా చేస్తున్నట్టయితే ప్యాన్లో చేస్తున్నట్లయితే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల దాకా వాటర్ వేసుకోండి. అదే బాస్మతి రైస్ అయితే 1.5 వరకు నీళ్ళని వేసుకోండి. సో ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ నీళ్ళు అనేది కొంచెం మరిగించుకోవాలన్నమాట. చూడండి నీళ్ళు అనేది ఇలా రోలింగ్ బాయిల్ అయ్యే టైంలో మనం మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా బియ్యాన్ని, ఆ బియ్యాన్ని వాటర్ ఏమీ లేకుండా ఓన్లీ బియ్యం వరకే ఎసరులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా కలిసే విధంగా మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా అంతా కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ని చూసుకొని సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఇందులో ఒక హాఫ్ లెమన్ చెక్కని పిండుకోవాలన్నమాట. ఒక నిమ్మబద్దని సగం కట్ చేసుకొని ఇలా పిండేసుకొని అంతా బాగా కలిసే విధంగా మళ్ళీ కలిపేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని ఒక 2 విజిల్స్ని మీడియం ఫ్లేమ్లో రానివ్వాలి. 2 విజిల్స్ వచ్చాక
ఆవిరంతా పోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. నేను మనకి కొత్తిమీర రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ చక్కగా ఎలా ఉందో. ఇప్పుడు ఈ కొత్తిమీర రైస్ని అంతా ఒకసారి చక్కగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత చూడండి మన కొత్తిమీర రైస్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు లంచ్ బాక్స్లోకి కానీ లేదా ఇలా వేడివేడిగా ప్లేట్లో అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. చూడండి చూస్తుంటేనే ఎంత బాగుందో, చూడటానికి బాగుంది, అలాగే రుచి కూడా అమోఘంగా ఉంటుంది. సో చూడండి పిల్లలకి లంచ్ బాక్స్ టైంలో మనం హడావిడిగా ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలా కొత్తిమీర రైస్ పెట్టేసి పక్కన కొంచెం పెరుగు వేసి ఇచ్చేసామంటే పిల్లలు లంచ్ బాక్స్ ఖాళీ చేసి తీసుకొస్తారు. అంత బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఫ్లేవర్ఫుల్గా చాలా చాలా బాగుంటుంది. వద్దనకుండా ఎవరైనా సరే ఇష్టంగా తినేస్తారు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడైనా ఈజీగా 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ సోనీ శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతే, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సెలవు. బై ఆల్.